వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. ఇప్పుడు మనతోటి జియో పొలిటికల్ అనలిస్ట్ సురేష్ కొచ్చటిల్ గారు ఉన్నారు. నమస్కారం సురేష్. నమస్కారం. సురేష్ గారు, ఇప్పుడు వాషింగ్టన్ పోస్ట్ క్రైసిస్ మనం చూస్తాం. ప్రపంచంలో అతిపెద్ద పత్రికల్లో అదొకటి. అయితే ఈ దాదాపు 30% మంది సిబ్బందిని, జర్నలిస్టుల్ని తొలగించారు. ఈ క్రైసిస్ ని మనం ఎట్లా చూడాలి? ఒకటి, ఈ క్రైసిస్ వాషింగ్టన్ పోస్ట్ ఒకటే కాదు, లోకంలో చాలా మటుకు ప్రింట్ పబ్లికేషన్ ఫేస్ చేసిన క్రైసిస్. మన దేశంలో కూడా ఉంది ప్రాబ్లం. కోవిడ్ తర్వాత ప్రపంచంలో ప్రతి చోట్ల న్యూస్ పేపర్ రీడింగ్ తగ్గిపోయింది. యాజ్ ఇట్ ఈస్ న్యూస్ పేపర్ చదవడం అనేది నెక్స్ట్ జనరేషన్ కి లేదు. ఇప్పుడున్న జెన్జీ అంటాం మనం, వాళ్ళు న్యూస్ పేపర్ అనేది పేపర్ ముట్టారు. మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు కూడా పొద్దున కొంచెంసేపు చూసి దాని తర్వాత మన ఆఫీస్కి రెడీ అయ్యి మన వర్క్ వచ్చేస్తాం. మన హెడ్లైన్స్ చూసుకుంటాం, కొన్ని పేర్లు చూసుకుంటాం, అంతే. నాలాంటి వాళ్ళు అయితే పొద్దున 4:30కి లేసి 5 గంటలకు లేసి ఈ పేపర్ డౌన్లోడ్ చేసుకుంటాం. అది టైమ్స్ ఆఫ్ ఇండియా ఉండొచ్చు, ఎకనామిక్ టైమ్స్, అది 7 o'clock దాకా యాక్టివేట్ అయిపోతుంది. దానికన్నా ముందు డీసీ వస్తుంది, మన జర్నలిస్ట్ గ్రూప్లో వచ్చేస్తుంది. మిగతా వాషింగ్టన్ పోస్ట్, న్యూయార్క్ టైమ్స్ సబ్స్క్రైబ్ చేస్తాను నేను, ఇండియన్ ఎక్స్ప్రెస్ సబ్స్క్రైబ్ చేస్తాను. ఇదన్నీ డౌన్లోడ్ చేసుకుంటాను. ఫస్ట్ ఇంట్రెస్టింగ్ న్యూస్ అంతా డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఆ రోజు మీలాంటి వాళ్ళకి మిగతా యాంకర్స్ పంపిస్తారు. ఈ రోజు మనం ఈ టాపిక్ మాట్లాడవచ్చు, ఈ రోజు మీరు కూడా అడుగుతారు ఈ టాపిక్ మాట్లాడచ్చు, దాని గురించి బ్యాక్గ్రౌండ్ రీసెర్చ్ చేస్తారు. ఇది ఇప్పుడున్న జనరేషన్ అసలు పేపర్ అని ఫిజికల్ పేపర్ ముట్టట్లేదు. వాళ్ళ దగ్గర ఏమైనా అంటే వాళ్ళు ఏమంటారు, మా ఫోన్లో వస్తుంది, ఇన్షాట్స్ లాంటి దాంట్లో మేము చూసుకుంటాం. మీరు ఇప్పుడు మాట్లాడుతున్న టైం ఈ గంట సేపట్లో మీ మొబైల్లో ఒక 50 వీడియో వచ్చి పడి ఉంటుంది. మీకు ప్రతి చోటు నుంచి మీకు న్యూస్ వస్తుంది. నిన్న వచ్చిన న్యూస్ పేపర్, నిన్న రాత్రి ప్రింట్ చేసిన పేపర్లో ఉన్న న్యూస్, దాని తర్వాత ఏం జరిగిందని మీకు ఇప్పుడు తెలుసు. అంటే సీరియస్ జర్నలిజం అనేది ఫెయిల్ అయిందా? సిటిజన్ జర్నలిజం మీద ఎక్కువ సీరియస్ జర్నలిజం అని కాదు, టైం లేదు ఎవరికి. న్యూస్ అనేది ఇప్పుడు వ్యూస్ అయిపోయింది. ఏం జరిగిందని కాదు, ఎందుకు జరిగిందని ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఘర్షణ జరిగింది, 5 మంది చనిపోయారు, లేకుంటే ఒక యాక్సిడెంట్ అయింది, బస్సు కాలిపోయింది. మీరు జరిగిందనే న్యూస్ మీ టీవీలో వచ్చేస్తుంది అప్పుడే, విత్ ఇన్ ఫ్యూ మినిట్స్ మీ మొబైల్లో వచ్చేస్తుంది. సిటిజన్ జర్నలిజం అన్నారు మీరు. కానీ అది ఎందుకు జరిగింది అనేది అనాలిసిస్ వచ్చేది నెక్స్ట్ డే న్యూస్ పేపర్లో వస్తుంది. రివ్యూస్. సో న్యూస్ కాదు, ఎందుకంటే రాత్రి 12 గంటల తర్వాత ఏం జరిగిందో అని పేపర్లో రాదు. నాకు ఇప్పుడు కూడా గుర్తుంది, నేను టైమ్స్ ఆఫ్ ఇండియా బెంగళూరులో పనిచేసే టైంలోనే రాజీవ్ గాంధీ గారి అసాసినేషన్ జరిగింది. ఆ రోజు రాత్రి మేము ఇంకో పార్టీ ఉండే, పార్టీ నుంచి ఇంటికి వచ్చేదాకా 12 అయింది. వచ్చి 10:11 అవుతుంది. అప్పుడే ఇమీడియట్గా కొంచెంసేపు తర్వాత న్యూస్ వచ్చింది. ఆ టైంలో ల్యాండ్ లైన్ లేదు, ఏం లేదు. మా ఫ్రెండ్స్ ఫోన్కి వచ్చి వాళ్ళు వచ్చి ఇంటికి వచ్చి చెప్పారు, ఇట్లా యాక్సిడెంట్ జరిగింది, రాజీవ్ అసాసినేషన్ జరిగింది, అందరినీ ఆఫీస్ పిలిపిస్తున్నారని. తిరిగి వెళ్ళాం బెంగళూరు టైమ్స్ ఆఫ్ ఇండియా ఆఫీస్కి. ఆ రోజు రాత్రి 3:30 ప్రింట్ చేసాం కాపీలు. ఇప్పుడు 12 గంటలకు అయిపోతుంది. అందరూ న్యూస్ పేపర్ అగ్రిమెంట్కి వచ్చారు, 3 గంటలకు ప్రింట్ చేద్దామా. హాకర్స్ ఒకటే టైంలో పికప్ చేసుకోవచ్చు. సో ఇట్లాంటి ఇన్సిడెంట్స్, ఆ రోజు పేపర్ ఆగకపోతే రాత్రి 12 గంటలకు వెళ్ళిపోతుండే వితౌట్ రాజీవ్ గాంధీ అసాసినేషన్. నెక్స్ట్ డే మార్నింగ్ పేపర్ తెరిచి చూస్తే దాంట్లో ఏం లేదు, టీవీలో ఏమో అది వస్తుంది. ఎవరు బిలీవ్ చేస్తారు మరి? లాతూర్లో ఎర్త్క్వేక్ జరిగినప్పుడు 1 గంట 2 గంటల టైం జరిగింది. ఆ రోజు నెక్స్ట్ డే పేపర్లు ఏం రాలేదు, అని అందరు పొద్దున్న లేవగానే టీవీలు ఇదే కనిపిస్తుంది. ఈ రోజు అట్లాంటి పరిస్థితి జరుగుతుంది. ఫస్ట్ మీ చెప్పినట్టు సిటిజన్ జర్నలిజం, మొబైల్ ఫోన్ తీసుకుని ఆ ఊళ్ళో ఎవరున్నారో, ఇప్పుడు ఆ సిటీలో ఎవరున్నారో వాళ్ళు మొబైల్ తీస్తే, వాళ్ళకి వీడియో తీసుకొని వేస్తే అది న్యూస్ అయిపోతుంది. అది మీ మొబైల్ వస్తుంది, నా మొబైల్ వస్తుంది. ఈరోజు మేము పేపర్ చూస్తున్నా, పొద్దుంది నిన్నటి వార్త కదా అనిపిస్తుంది. అదే చాలా పడుతుంది. దానికోసం నాకు కూడా ఒకసారి అనిపిస్తుంది, ఏంటి పాత న్యూస్ వచ్చింది ఏంటని అనిపిస్తుంది. చూసాం కదా, అది ఎక్కడో చూసినట్టు ఉన్నాం ఈ న్యూస్ అని చూసి, అదే మన వీడియోలో ఏదో వచ్చింది, దానికన్నా ముందు వచ్చింది. ఇప్పుడు ఏమైపోయిందంటే ప్రింట్ అనేది, ఎందుకంటే ఇప్పుడు మన దగ్గర ఉన్న కూడా న్యూస్ పేపర్స్ కూడా పవన్ గారు చాలా మటుకు ఇట్ ఈస్ నో లాంగర్ రెలవెంట్. కోవిడ్ తర్వాత సర్క్యులేషన్ మోర్ దాన్ హాఫ్ పడిపోయింది భారతదేశంలో న్యూస్ పేపర్. వాషింగ్టన్ పోస్ట్ ప్రాబ్లం ఇంకోటి, జబ్బు బెజోస్ లాంటి బిలియనర్ ఉన్నా కూడా నిలబడలేక 200 మిలియన్ పెట్టి కొన్నారు ఆయన అది పేపర్ని. 200 మిలియన్. యూఎస్లో ఏంటంటే మనలాగా మల్టీ ఎడిషన్ కాదు. మన దగ్గర టైమ్స్ ఆఫ్ ఇండియా అంటే అది 10 ఎడిషన్ పబ్లిష్ చేస్తారు, హిందూ అంటే ఒక 5 ఎడిషన్ పబ్లిష్ చేస్తారు. అది అక్కడ కాదు. అక్కడ వాషింగ్టన్ పోస్ట్, న్యూయార్క్ టైమ్స్, బాస్టన్ గ్లోబ్, ఆ ఏరియాకి కావాల్సిన న్యూస్ వాళ్ళు అక్కడే పబ్లిష్ చేస్తారు ఆ ఏరియాలో. వాషింగ్టన్ పోస్ట్ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే, ఈయన 200 మిలియన్ పెట్టి ఆల్మోస్ట్ 10-13 సంవత్సరాల ముందు కొన్నారనుకుంటా, 2013 అనుకుంటా.
సో ఇట్స్ ఆల్మోస్ట్ 13 years now. ఆ రోజు ఇవాళ దాకా ఇట్ హస్ నాట్ మేడ్ ప్రాఫిట్. ఎన్ని రోజులు మీరు డబ్బులు పెట్టుకుంటే పోతారు? ప్రతి సంవత్సరం ఐ బిలీవ్ నంబర్లు ఇప్పుడు నేను అమెరికన్ ఛానల్స్ చూస్తే ఆయనకి ప్రతి సంవత్సరం $100 million లాస్ ఉందంట. కానీ ఈజ్ అ బిలియనర్. ఆయన పర్సనల్ వెల్త్ ఇప్పుడు $260 billion షేర్ వాల్యూ బేసిక్లీ. చేతిలో డబ్బులు కాదు అది. కానీ ఆ డబ్బులు ఎన్ని రోజులు పెడతారు? ఇప్పుడు మన దగ్గర కూడా చూడండి, చాలా మటుకు కంపెనీలు న్యూస్ పేపర్స్ కానీ టెలివిజన్ ఛానల్ స్పెషలీ కానీ అంతా ఇండస్ట్రియలిస్ట్ చేతిలో ఉంటుంది. టెలివిజన్ ఛానల్స్ ఉండొచ్చు, అది కాకుండా న్యూస్ పేపర్స్ కూడా ఉండొచ్చు. న్యూస్ పేపర్స్ ఇప్పుడు కూడా కొంచెం ఓనర్స్ దగ్గర ఉంది, ఒరిజినల్ ఓనర్స్ దగ్గర ఉంది. బెనెట్ కోల్మన్ టైమ్స్ ఆఫ్ ఇండియా, హిందూ కస్తూరి అండ్ సన్స్, హిందుస్థాన్ టైమ్స్ భారతీయ అండ్ ఫ్యామిలీ బిర్లా వాళ్ళది. అట్లాంటి చాలా మటుకు న్యూస్ పేపర్స్ దైనిక్ జాగరణ కానీ హిందీ వాళ్ళ దగ్గర, మలయాళ మనోరమ, మాతృభూమి ఒరిజినల్ ఓనర్స్ దగ్గర ఉంది ఇప్పుడు కూడా. వాళ్ళు 3rd generation 4th generation నడుస్తుంది. వాషింగ్టన్ పోస్ట్ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే వీళ్ళు మొత్తం లెఫ్టిస్ట్ ఉండే ఒక టైంలో, మొత్తం కమ్యూనిస్ట్ భావజాలం వాళ్ళ దగ్గర. దాని నుంచి ప్రెసిడెంట్ ట్రంప్ వచ్చినప్పుడు ప్రెషర్ వచ్చింది బెజోస్ మీద, ఈ న్యూస్ పేపర్ బంద్ చేసేస్తాను నేను అని థ్రెట్ ఇండైరెక్ట్గా ఇచ్చింది. ఆయన రైట్ వింగ్ మారిపోయింది. రైట్ వింగ్ మారిపోయినాడు. ఏమైందంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ లెఫ్టిస్ట్ వాళ్ళు ఎందుకు రాస్తారు మీ న్యూస్? మన దగ్గర ఒక కమ్యూనిస్ట్ ఛానల్ ఉందనుకోండి, రేపు పొద్దున వాళ్ళు బీజేపీ అయిపోతే ఈ కమ్యూనిస్ట్ వాళ్ళు ఏం చేస్తారు? దాంట్లో ఉన్న వాళ్ళు రాయలేరు కదా, మోదీ జిందాబాద్ అని రాస్తారా? రాయలేరు. వాళ్ళు వద్దు రాజీనామా చేసి వెళ్ళిపోతారు, లేకపోతే వాళ్ళు తీయాల్సి వస్తుంది. వాళ్ళు ఇప్పుడు కూర్చొని కూడా సపోర్టే చేయొచ్చు వాళ్ళు. సో ఏం చేశారంటే ఈ ఎలక్షన్, అమెరికన్ ఎలక్షన్ 2024 ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ ముందు ఒక రోజు 12 రోజుల ముందు కమలా హ్యారిస్ సపోర్ట్ చేస్తూ వాషింగ్టన్ పోస్ట్ ఒక పెద్ద ఎడిటోరియల్ తీసింది, ఫుల్ పేజ్. జెఫ్ బెజోస్కి పంపించారు ఒక కాన్సెప్ట్ లాగా. ఫస్ట్ ఫిల్అప్ చేయలేదు ఇంకా కంటెంట్. ఆయన చూసి రిజెక్ట్ చేశారు. నో, ఐ విల్ నాట్ సపోర్ట్. నేను ఎవరిని సపోర్ట్ చేయను. ట్రంప్ దగ్గర దూరం ఉంటాం, కమలా హ్యారిస్ దగ్గర దూరం ఉంటాం. ఆ రోజు అక్కడున్న పేపర్ వాళ్ళకి, అక్కడున్న వాళ్ళ స్టాఫ్కి అది పెద్ద ప్రాబ్లం. ఆల్మోస్ట్ 900 స్టాఫ్ మెంబర్స్ ఉన్నారు, 1000 మంది దాకా ఉన్నారు ఆల్మోస్ట్. దాంట్లో ఇంటర్నేషనల్ అండ్ లోకల్. ఆ రోజు వీళ్ళ నుండి అర్థమైపోయింది, గేమ్ మారిపోయింది. దాని తర్వాత ట్రంప్ వచ్చిన తర్వాత మళ్ళీ క్లియర్ అయిపోయింది. ఇప్పుడు ఈ లెఫ్ట్ వింగ్ అనేది నడదు. ట్రంప్ ఎక్కడ చూడండి, యూనివర్సిటీలు కానీ మీడియా కానీ సిఎన్ఎన్ సూల్ చేశారు, బీబీసీని సూల్ చేసి కలుసుకున్నాడు. ఇట్లాంటి చాలా మటుకు ట్రంప్ చేస్తున్నారు. ఇది కూడా ఒకరోజు బంద్ చేసేస్తాడు ట్రంప్ అని. సో అది రైట్ వింగ్ మూవ్ అయిపోయారు. సో రైట్ వింగ్ లో అక్కడున్న లెఫ్ట్ వింగ్ వాళ్ళందరినీ ఫస్ట్ పంపించేస్తారు. అక్కడ కూడా వాళ్ళు మార్పులు తీసుకొచ్చారు చాలా మటుకు. ఒపీనియన్ పేజ్ తీసేశారు, స్పోర్ట్స్ పేజ్ తీసేశారు. అక్కర్లేదు స్పోర్ట్స్ అన్నారు. జెఫ్ బెజోస్ కి ఒక బిజినెస్ డిసిషన్ అన్నమాట. స్పోర్ట్స్ పేజ్ అక్కర్లేదు, ఒపీనియన్ పేజ్ అక్కర్లేదు, లోకల్ ఇంటర్నేషనల్ న్యూస్ అక్కర్లేదు. యుద్ధాల దగ్గర ఉన్న జర్నలిస్టులను కూడా తీసేశారు. అక్కర్లేదు. మాకు వాషింగ్టన్ ఏం జరుగుతుంది అదే తెలియాలి అంతే. వాషింగ్టన్ పోస్ట్ అంతే. వాషింగ్టన్ డీసీలో ఏం నడుస్తుంది అదే తెలియాలి. అది కూడా రైట్ వింగ్ న్యూస్ ఉండాలి. సురేష్ గారు, ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్లస్ మీడియా ఒక డేంజరస్ టర్మ్ కూడా ఇందులో మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ట్రాఫిక్ తగ్గింది అనేది వాషింగ్టన్ పోస్ట్ చెప్తున్న పరిస్థితి. అంటే రేపు జర్నలిజం స్థానాన్ని ఆల్గారిథమ్స్ ఫిల్ చేయబోతున్నాయా? ఇప్పుడు ముందు మీకు నేను ప్రశ్న అడుగుతాను. మీకు ముందు ఒక ఇన్ఫర్మేషన్ కావాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ రేర్ ఎర్త్స్ ఇన్ ఇండియా, మీరు ఏం చేస్తారు? గూగుల్ వెళ్ళి కొడతారు, ChatGPT, ఈ రోజు ChatGPT అంతే. సో గూగుల్ నుంచి వీళ్ళకి న్యూస్ కి డైరెక్ట్ అవుతుంది. గూగుల్ ఏం న్యూస్ ఉంచుకోరు వాళ్ళ దగ్గర. వాళ్ళు ఏం చేస్తుంటే ఇప్పుడు ChatGPT చేస్తున్న పని, వాళ్ళు 10 వెబ్సైట్స్ మీ ముందు తీసుకొస్తారు లింక్. ఈ పేపర్లో ఇది వచ్చింది, వాషింగ్టన్, న్యూయార్క్ టైమ్స్ వచ్చింది, టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చింది. మీరు డిసైడ్ చేసుకుంటారు దానికి ఏం సోర్సెస్ ఇచ్చేస్తారు. కొంతమంది యాడ్స్ పెడతారు, యాడ్ స్పాన్సర్డ్ ఉంటుంది, వాళ్ళు టాప్ మోస్ట్ వాళ్ళది వెళ్తుంది. ఆ న్యూస్ ఆ పేపర్ వాళ్ళది, లేకుంటే ఆ న్యూస్ ఛానల్ వాళ్ళది. ఇప్పుడు ఏమైందంటే మీరు చెప్పినట్టు అలవృతం ప్రకారం డిజిటల్కి వెళ్ళిపోయాం మనం చాలా మటుకు. ఇది ఇప్పుడు కాదు, ఒక 5-6 సంవత్సరాల ముందు నుంచి డిజిటల్ మొదలైంది. ఫర్ ఎగ్జాంపుల్ న్యూయార్క్ టైమ్స్ వాళ్ళ 40 నుంచి 45% ఇప్పుడు ఎక్కువైంది అంటున్నారు. వాళ్ళ రెవెన్యూ డిజిటల్ నుంచి వస్తుంది, సబ్స్క్రిప్షన్ మోడల్. నేను కూడా సబ్స్క్రైబర్, న్యూయార్క్ టైమ్స్ సబ్స్క్రైబర్. సంవత్సరానికి $600 ఫస్ట్, దాని తర్వాత ఎవ్రీ సబ్సిక్వెంట్ ఇయర్. అంటే పరిస్థితులు ఇలాగే కొనసాగితే బీబీసీ కావచ్చు, సిఎన్ఎన్ కావచ్చు, న్యూయార్క్ టైమ్స్, ఎన్వైటీ కావచ్చు, ఇవన్నీ రేపు ఎట్లా సర్వైవ్ అవుతాయి? ప్రపంచ న్యూస్ మనం ఎట్లా తెలుసుకుంటాం? డిజిటల్కి వచ్చేస్తాం మనం. మీరు దీంట్లో 2 సపరేట్ మీడియాని తీసుకొచ్చారు. ప్రింట్ మీడియా ఈస్ డెడ్. ఓకే, అయిపోయింది ప్రింట్ మీడియా.
మనం లాస్ట్ జనరేషన్ పేపర్ చదివి, ఉమ్, దీని తర్వాత నెక్స్ట్ జనరేషన్ పేపర్ ముట్టరు. ఉమ్, ఆల్రెడీ కోవిడ్ తర్వాత పడిపోయిందని నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకా దాని ముందు సబ్స్క్రిప్షన్ చూడండి, చాలా మటుకు న్యూస్ పేపర్స్ వచ్చి మీ ఇంటికి వచ్చి మీరు ఎవ్రీ మంత్ కట్టకండి డబ్బులు, సంవత్సరానికి మాకు ఒక 1000 రూపాయలు ఇవ్వండి చాలు, మేము మొత్తం మీకు పేపర్ ఇచ్చేస్తాం. అవును. ఆ పరిస్థితికి వచ్చేసరికి నా ఇంటికి వస్తున్న ఒక న్యూస్ పేపర్ సంగతి చెప్తున్నాను మీకు. ఉమ్, 1600 కడుతున్నాను, మొత్తం సంవత్సరానికి న్యూస్ పేపర్ వస్తుంది. ఉమ్, నేను పేపర్ పేరు తీసుకోను. అవును. అట్లా ఆ సంగతికి వచ్చేసాం మనం. ఉమ్, ఆ పరిస్థితికి వచ్చేసినప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు డిజిటల్ మీడియా మీరు చెప్పింది కరెక్ట్. నేను ఎప్పుడు కావాలంటే నేను పొద్దున్న లేసి ఒక 26 ఆర్టికల్స్ 30 ఆర్టికల్స్ డౌన్లోడ్ చేసుకుంటాను ఈ పేపర్ నుంచి. మళ్ళీ నాకు న్యూస్ పేపర్ ఎందుకండి, నాకు కావాల్సినప్పుడు ఎప్పుడైనా చదువుకుంటాను. టెలివిజన్ ఛానల్స్, నెక్స్ట్ శాటిలైట్ టెలివిజన్ ఛానల్స్ మాయమైపోతుంది. ఉమ్, ఒక ఛానల్ నడిపించాలంటే మీ దగ్గర మినిమం ఒక ఛానల్ ఉంటే కూడా శాటిలైట్ టెలివిజన్ విత్ ఎంప్లాయీస్, విత్ ఖర్చులు, విత్ రెంట్, విత్ బ్యూరో టీమ్స్ అన్ని కలుపుకుంటే మీకు నెలకు 3 నుంచి 4 కోట్ల రూపాయలు కావాల్సి వస్తుంది మినిమం. 5 అయితే ఉంటుంది కొంచెం పెద్ద ఆపరేషన్ అయితే. అట్లా ఒక 3 ఛానల్స్ ఉందనుకోండి, మీకు 20 కోట్లు మీకు కావాల్సి వస్తుంది. 20 కోట్ల అడ్వర్టైజింగ్ ఎప్పుడు రాదు మీకు, ఎందుకంటే అంతా సబ్సిడైజ్ చేస్తుంది అడ్వర్టైజింగ్. దాన్ని కూడా మర్చిపోయారు న్యూస్ పేపర్లో. అడ్వర్టైజింగ్ తగ్గుతుంది. ఉమ్, మీరు చూస్తున్న ఫుల్ పేజ్ యాడ్లను చూడండి, డబ్బులు కడుతున్నారు అనుకున్నారు దానికి కాదు. రియల్ ఎస్టేట్ ఉంటాడు, వాడి దగ్గర వీళ్ళు ఏం చెప్తారు, మీకు ఎంత మీ బడ్జెట్, అడ్వర్టైజింగ్ బడ్జెట్, మాకు 5 కోట్లు కావాలండి ఫస్ట్ ఇయర్, ఉమ్, మాకు ఇన్ని ఫుల్ పేజీలు రిలీజ్ చేయాలి సంవత్సరం అంటే. వీళ్ళేమంటారు, టైమ్స్ ఆఫ్ ఇండియా లాంటి వాళ్ళు, ఉమ్, ఒక పని చేయండి, 5 కోట్ల విలువ ఉన్న 2 అపార్ట్మెంట్లు మాకు ఇచ్చేసేయండి, ఉమ్, మా కంపెనీకి ఇచ్చేసేయండి. టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళ ఇంకోటి కంపెనీ ఉంది, వాళ్ళకి ఇచ్చేసేయండి. ఇది వాళ్ళు ముందు చేస్తుండే. ఏం చేస్తారు వీళ్ళు, తీసుకొచ్చి ఆ పర్టికులర్ వన్ ఆ 5 కోట్ల అడ్వర్టైజింగ్ ఈ రియల్ ఎస్టేట్ వాళ్ళకి ఇచ్చేస్తారు. 2 అపార్ట్మెంట్లు వీరి పేరు మీద రాసుకుంటారు, కంపెనీ పేరు. అంటే బార్టర్ సిస్టమ్. వాటర్ సిస్టమ్ సింపుల్. వాళ్ళకు కూడా టెన్షన్ లేదు, ఎందుకంటే అప్ ఫ్రంట్ 5 కోట్లు కట్టక్కర్లేదు. 2 ఫ్లాట్లు పోయినాయి కానీ కట్టక్కర్లేదు. మిగతా 100 ఫ్లాట్లు ఉంటే 98 ఫ్లాట్లు ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉంది, అది అమ్ముకొని డబ్బులు సంపాదించుకోవచ్చు. కానీ 5 కోట్లు పెడితే కదా మళ్ళీ ప్రజలు వచ్చి కొంటారు. ఇది ప్రతి చోట్ల నడుస్తుంది. ఎలక్ట్రానిక్ షాప్ అయినా కానివ్వండి, అపార్ట్మెంట్లు కానివ్వండి, మిగతా అంతా మారిపోయింది మీడియా. ఈ అడ్వర్టైజింగ్ తగ్గి వచ్చినప్పుడు ఏమవుతుంది, చిన్న న్యూస్ పేపర్ సర్వైవ్ చేయలేకపోతున్నారు. ముందు గవర్నమెంట్ టెండర్ యాడ్ ఇష్యూ చేస్తుంది, మీరు చూసుంటారు. ఇప్పుడు కూడా ఉంది కొన్ని స్టేట్ గవర్నమెంట్, కానీ మోదీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత టెండర్ యాడ్ బంద్ అయిపోయింది. అంతా ఒక పోర్టల్కి వెళ్ళిపోయింది మొత్తం. ఈ టెండర్స్ పోర్టల్కి వచ్చి చాలా మటుకు ఈ గవర్నమెంట్ ఇది కూడా కొనడం కూడా మన పోర్టల్ ఉంది ఒకటి, గవర్నమెంట్ పోర్టల్ ఉంది ఒకటి, ఐ ఫర్గెట్ ద నేమ్ ఆఫ్ దట్. అక్కడ వెళ్ళి మీరు ఏం కావాలంటే కొనుక్కోవచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ ఎస్టాబ్లిష్మెంట్. ఇదివరకు మ్యాండేటరీ ఉండేది, పత్రికలో వేయాలి, ఇప్పుడు అది లేదు. యూ కెన్ పుట్ ఇట్ ఎనీవేర్ టుడే. నామినీలు వేస్తారు, ఏం చేస్తారంటే అన్నిటికంటే తక్కువ సర్క్యులేషన్ పేపర్లు ఇస్తాడు, ఎవరు చూడండి కదా అని వేయాలి కాబట్టి. అది అంతే. అది వచ్చింది. ఆ పరిస్థితికి వచ్చినప్పుడు డబ్బులు లేదు ఇప్పుడు న్యూస్ పేపర్ దగ్గర. టెలివిజన్ కూడా అదే పరిస్థితికి వచ్చింది. అక్కడి నుంచి మేము మూవ్ టు డిజిటల్. డిజిటల్లో కూడా సపరేట్ అయిపోయింది. డిజిటల్ ఒకటి, సోషల్ మీడియా ఒకటి. సోషల్ మీడియాలో కూడా సపరేట్, ఫేస్బుక్ కానీ, ట్విట్టర్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, మిగతా అన్ని ఛానల్స్ వచ్చేస్తుంది. పింట్రెస్ట్ లాంటివి చాలా ఉన్నాయి అట్లాంటివి. సో మీ మీడియా కన్జంప్షన్ మారిపోయింది. టైం లేదు ఎవరి దగ్గర. మీ దగ్గర నా టైం లేదు. మనం పొద్దున ఇంటికి తిరిగితే రాత్రి 9-10కి ఇంటికి వెళ్తాం, డిన్నర్ చేసి అనుకుంటా నెక్స్ట్ డే మళ్ళీ రన్నింగ్ రేస్ స్టార్ట్ అవుతుంది. మన దగ్గర టైం లేదు. అన్నిటికంటే వాల్యుబుల్ టైం. అప్పుడు ఏం చేస్తారు మీరు? ఏం చేయలేరు. ఉన్న న్యూస్ని కన్జ్యూమ్ చేసుకోవాల్సింది. అప్పుడు ఎంత చిన్న న్యూస్ వస్తే అదే దాన్ని కన్జ్యూమ్ చేస్తారు. దానికోసం ఇప్పుడు జెన్సీ చూడండి, బిట్వీన్ 90s తర్వాత పుట్టిన వాళ్ళు కూడా వాళ్ళు కన్జ్యూమ్ చేస్తుంది అంతా ఇన్స్టాగ్రామ్. ఇన్స్టాగ్రామ్లో 30 సెకండ్లో కథ చెప్పేస్తారు వాళ్ళు. ఇంకా జన్ ఆల్ఫా అయితే ఇంకా మరీ దారుణం. 30 సెకండ్లో వాళ్ళు స్టోరీ చెప్పేస్తారు. 30 సెకండ్ చూడలేరు కూడా వాళ్ళు. దాని లేదు, వాళ్ళ దగ్గర పేషెన్స్ లేదు. నాకు టైం లేదు, చెప్పాల్సింది 30 సెకండ్. షార్ట్స్ రీల్స్ ఎక్కువగా పోతున్నాయి అంతే. కావాలంటే ఫుల్ రీల్ ఉంటుంది పైన, చూసుకోండి తర్వాత. కానీ ఇదే ఉంది. అది మన ఏజ్ గ్రూప్ వాళ్ళు చూసుకోవాలి ఫుల్ వీడియో. మన దగ్గర హాఫ్ అన్ అవర్ 1 అవర్ చూడడానికి పేషెన్స్ ఉంటుంది, వాళ్ళ దగ్గర లేదు. వాళ్ళకి టైం లేదు, వాళ్ళకి చాలా పనులు ఉన్నాయి జీవితంలో. ఇదేంటి దీని మీద కూర్చుంటారు, పాలిటిక్స్ ఇష్టం లేదు నాకు అసలు, అందరు దొంగలు, ఇదే వాళ్ళ డైలాగ్ ఉంటుంది. ఇంట్రెస్ట్ వేరు వాళ్ళు లేదు అంతే. సో వాళ్ళ దగ్గర డబ్బులు కూడా ఉంది, ప్లీజ్ రిమెంబర్ దట్. వాళ్ళ దగ్గర డిస్పోజబుల్ ఇన్కమ్ ఎక్కువ ఉంది. సో కార్లు అమ్మటం వాళ్ళు కానీ, టీవీస్ అమ్మటం వాళ్ళు కానీ, మొబైల్ ఫోన్ అమ్మేట వాళ్ళు కానీ, వీళ్ళు ల్యాప్టాప్ అమ్మే వాళ్ళు అందరు వీళ్ళే టార్గెట్ చేస్తారు. ఇన్ఫ్లుయెన్సర్స్ యూజ్ చేసి, మిగతా వాళ్ళని యూజ్ చేసి టార్గెట్ చేస్తుంటారు వీళ్ళు. ఇది మెయిన్ అన్నమాట. సో మనం కన్జంప్షన్ మారిపోయింది. వాషింగ్టన్ పోస్ట్ కూడా అదే ట్రాజడీకి వచ్చేసారు. న్యూస్ కన్జంప్షన్ మెథడాలజీ మారిపోయింది, రీడర్స్ లాయల్టీ కూడా మారిపోయింది.
ఓకే. వీళ్ళు రైట్ వింగ్ వచ్చినప్పుడు ఇమీడియట్ గా వాళ్ళ దగ్గర ఉన్న లెఫ్టిస్ట్ రీడర్స్ అందరూ మాయమైపోయారు, క్యాన్సిల్ చేసేసారు సబ్స్క్రిప్షన్. ఇప్పుడు ఆ రీడర్స్ లేరు, కొత్త రీడర్స్ రాలేదు, ఆ క్రైసిస్ లో ఉన్నారు వాషింగ్టన్ పోస్ట్ ఇప్పుడు. కానీ ఆయన ఇప్పుడు అమ్మడానికి ట్రై చేస్తున్నారు అంటే చాలా తక్కువ డబ్బులు ఆఫర్ చేస్తున్నారు, కొంతమంది 50 మిలియన్ చెప్తున్నారు. కానీ న్యూస్ పేపర్ అనే ఒక కాన్సెప్ట్ మోరల్లెస్ డెడ్. ఇప్పుడు మనం డిజిటల్కి వచ్చేసాం, డిజిటల్ న్యూస్ పేపర్లను మొత్తం నడుస్తుంది అంతా. అండ్ వాషింగ్టన్ పోస్ట్ అదే కథ అవుతుంది, లాస్ట్ లో దే విల్ రీచ్ దట్ స్టేట్.